ఈ నెల 30న వీరశైవ సమాజం ఆరాధ్య దైవం బసవేశ్వర స్వామి జయంతి నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు శివప్ప తెలిపారు. సిద్దిపేట ప్రెస్ క్లబ్ నిర్వహించిన మీడియా సమావేశంలో వీరశైవ సమాజం నాయకులు మాట్లాడారు. బసవేశ్వర స్వామి జయంతి సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు విడుదల చేసి ఆయన జయంతిని అధికారికంగా జరపాలని కోరారు. బసవేశ్వర స్వామి జయంతిని కులమత సంబంధం లేకుండా అందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. గత ప్రభుత్వంలో ఆయన జయంతిని అధికారికంగా నిర్వహించిందని పేర్కొన్నారు. కార్యక్రమంలో ప్రశాంత్, నాగరాజు పలువురు పాల్గొన్నారు. ముఖ్యంగా ఈ నెల 30 తారీఖు నాడు మహాత్మా బసవేశ్వర జయంతి పురస్కరించుకొని ఆ జయంతి ఉత్సవాన్ని ఘనంగా జరపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని మా లింగాయ సమాజం అందరం కలెక్టర్కి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. దానికి ఆయన సానుకూలంగా స్పందించి మరి మొన్న కొన్ని క్లియరెన్స్ ఇచ్చారు. మిగతా మహానుభావుల జయంతి కూడా ప్రజల ఆధ్వర్యంలో జనాల మధ్యలో ఆరాడంగా చేస్తానని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. మరి అదేవిధంగా మహాత్మా బసవేశ్వరుడు విశ్వగురు, మరి ఆయన చూపిన మార్గంలోనే ఇలా భారతదేశం అంతా ముందు పోతున్నది. మరి అలాంటి మహానుభావుని బసవేశ్వరుని జయంతి నిధులు సేకరించి నిధులు సమకూర్చి మరి ఈ లింగాయ సమాజానికి సంబంధించిన విశ్వగురువు, మరి మా లింగాయ సమాజం అంతా ప్రతి సంవత్సరం బసవ జయంతి బ్రహ్మాండంగా ర్యాలీతో చేసుకుంటాం. మరి ఈ బసవేశ్వరుని జయంతిని సమాజానికి తెలియజేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. మరి కలెక్టర్ గారు ఈ జయంతిని ప్రెస్ ద్వారా కానీ, పేపర్ ద్వారా కానీ, మీడియా ద్వారా కానీ జనాలకి అడ్వర్టైజ్మెంట్ చేసి మరి నిధులు 3 సంవత్సరాల నుంచి మనకి బసవ జయంతికి నిధులు ఏమన్నా నామమాత్రంగా కలెక్టర్ ఆఫీస్లో దండేసి కొబ్బరికాయలు కొట్టి పిలిపించి నలుగురిని స్వీట్ పంచడం జరిగింది. అది అట్లా కాకుండా బసవేశ్వర జయంతి బ్రహ్మాండంగా జనాల మధ్యలో పొన్నాల ఫ్లైఓవర్ పక్కకి విగ్రహం ఉన్నది. మహాత్మా బసవేశ్వరుడు ఆయన 12వ శతాబ్దంలోనే కుల మత వర్గ రహితంగా నిర్మూలించి తర్వాత సమాజ స్థాపన కోసం మరి శివుడే అందరికీ ఒక దేవుడని నమ్మి చెప్పి మతానికి ఒకటే రోజులో 31 కులాలకు 3 కోట్ల మందికి లింగాధారణ చేసినటువంటి విశ్వగురు ఆయన యొక్క జయంతి గత ప్రభుత్వాలు అధికారికంగా ప్రకటించి కేంద్ర ప్రభుత్వమైనా రాష్ట్ర ప్రభుత్వమైనా అధికారికంగా ప్రకటించి నిధులు మంజూరు చేస్తూ అట్టి ఉత్సవాన్ని ఘనంగా జరిపినారు. అట్టి ఉత్సవానికి కూడా ఈ సంవత్సరం కూడా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు తప్పనిసరిగా ఈ మహాత్మా బసవేశ్వర జయంతిని అధికారికంగా ప్రకటిస్తూ మరి కావలసిన నిధులు మంజూరు చేస్తూ మరి ఆ జయంతి ఉత్సవాన్ని ఘనంగా చేయాలని మేమందరం వీరశైవ సమాజం మా మహాత్మా బసవేశ్వర గురు విశ్వగురువుని మాకందరికి కూడా జయంతి ఉత్సవాన్ని ఘనంగా జరిపి మరి ప్రజలకు తెలియాలని విషయిస్తూ మేమందరం కోరుతున్నాం. ప్రభుత్వం తప్పనిసరిగా స్పందించి మరి ఇటు మన బసవేశ్వర జయంతిని అధికారికంగా ప్రకటిస్తూ నిధులు మంజూరు చేస్తామని ఆశిస్తూ మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఈ నెల 30వ తారీఖు రోజున మహాత్మా శ్రీ బసవేశ్వర స్వామి జయంతి సందర్భంగా ఇంతకుముందు పార్లమెంట్లో రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాలు అధికారికంగా ఈ బసవ జయంతిని జరపడం జరుగుతుంది. ఈ బసవ జయంతికి సంబంధించిన విషయంలో రాష్ట్ర ప్రభుత్వము కానీ కేంద్ర ప్రభుత్వం కానీ బసవేశ్వర 12వ శతాబ్దం నుంచి బసవేశ్వరుడు బసవేశ్వర మహనీయుడు కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ప్రచారం చేస్తూ ఈరోజు ఈ లోక కళ్యాణార్థం ఈశ్వరుడే దైవమని ప్రచారకర్తగా మానవులంతా సమానమని, ఆడ మగ అంతా సమానులేనని, సహజీవనంగా సాగిపోవాలని మహాత్మా బసవేశ్వరుడు ఎంతో త్యాగం చేసినాడు. ఆ బసవేశ్వర జయంతి సందర్భంగా ఈ రాష్ట్ర ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వము మా బసవ జయంతికి నిధులు కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరుతూ ఇదివరకు ప్రభుత్వం గతంలో ప్రభుత్వము మా బసవ జయంతికి అధికారికంగా కొంత సాయం చేసినారు. ఇప్పుడు అధికారికంగా కలెక్టర్ గారు బసవ జయంతికి అయ్యే ఖర్చులను అధికారికంగా ఖర్చు చేయాలని మనవి చేస్తూ కలెక్టర్కు విన్నపం ఇవ్వడం జరిగింది. ఈ నెల 30వ తారీఖు నాడు బసవ జయంతికి